ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క వర్ధంతని గుళ్ళో అన్నదానం జరిపిద్దాం అనుకున్నాను. మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, తనని ఒక్క క్షణమైనా తలుచుకోండి చాలు. ఏంద్రా సిన్నోడా, నీ బిడ్డ ఏడుస్తా ఉంటే నేనెందుకు నవ్వుతా ఉండాను అనుకుంటుండావా? 2 ముద్దలు పిండం పెడితే గౌరీ ఆత్మ శాంతి పడతాది. గుళ్ళో వచ్చే భక్తులకు దాని పేరిట బువ్వెందుకురా పైసలు దొండగా. ఇంత మైకు రాలేంద్రా ఈ పార్వతి, నవ్వురాదా చెప్పు. అమ్మా వదిలే అమ్మా. నేనొదిలేస్తా, పెద్దోడికి తెలిస్తే ఇది పానాలు వదిలేస్తదేమో చూడు. కాపురం చెయ్యలేక కాటికి పోయిన దాని గురించి హడావిడి చెయ్యబాక. తెల్లారాక పసుపు దంచే కార్యక్రమం బాగా చేసుకోండి. ఉఫ్, లైట్ వేసుకొని దీపం వెలిగిస్తే ఎర్రోళ్ళు అనుకుంటారమ్మీ. అర్థమైండదా? కన్న బిడ్డ పెళ్ళవుతుందని చూడకు నాన్న. పెద్ద బిడ్డ వర్ధంతి కూడా చెయ్యలేకపోతున్నానని ఆలోచించు చాలు. ఇక ఆలోచించనమ్మా, నిర్ణయానికి వచ్చేశాను. బలవంతంగా చేసే ఈ పెళ్లిని చూసే బలం కూడా నాకు లేదమ్మా. అందుకే నిన్ను ఇల్లు వదిలి వెళ్ళిపోమంటున్నానమ్మా. నాన్నా, నిజం తల్లి. మిగిలిన ఒక్కగానొక్క బిడ్డను చూస్తూ చూస్తూ చంపుకోలేనమ్మా. వెళ్ళమ్మా. ఎలా వెళ్ళిపోతావో, ఎక్కడికి వెళ్ళిపోతావో వెళ్ళిపో. నువ్వు బ్రతకాలి. ఈ నాన్న కోసం కాదమ్మా, నీ భవిష్యత్తు కోసం బతకాలి. అమ్మ తోడుగా లేదు, అక్క నీడ కూడా లేదు. ఇక నా దారి నేను చూసుకుంటే నువ్వు ఒంటరి వాడివైపోతావు నాన్న. పోలీస్ అవ్వాలనుకున్న కూతుర్ని వేధిస్తుంటే అసమర్థుడిగా చూస్తున్నాను. ఈ వయసులో ఇంకా పాపం మూట కట్టుకోలేనమ్మా. ఎక్కడున్నా సరే ఈ నాన్న ఆశీర్వాదం నీకుంటుంది. వెళ్ళమ్మా. అది కాదు నాన్న. దయచేసి ఇంకే మాట్లాడుతూ నేను నిన్ను కాపాడుకోవాలని వేడుకుంటున్నాను. దయచేసి వెళ్ళిపోమ్మా. నాన్న, నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.